జీవవాయువుది మమ్మలను జీవాత్మలుగా చేసిన విధానం కొరకై స్తోత్రాలు. ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి అని సెలవిచ్చావు. అవును మా ప్రభ, ఈ రీతిగా తప్పుపోయిన మమ్మలను సాతాను ద్వారా తప్పుపోయిన మమ్మలను మరలా నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీ బిడ్డలుగా నీ స్వరూపములోనికి మమ్మల్ని మార్చుకున్నందుకు స్తోత్రాలు. ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ నామమును ఘనపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించాము, ఆరాధించాము. ఈ సమయంలో మరి దైవజనులను మరుగుపరుచుకొని నీ అమూల్యమైన మాటలు మాకు వినిపించుమని, వినగల చెవులు, గ్రహించే మనస్సు మాకు దయచేయమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇప్పుడు మన మధ్య పాస్టర్ గారు కూడేరు ప్రాంతంలోనూ ఆంధ్రాలోనూ ఆయా ప్రాంతాల్లో బలంగా వాడబడుతున్న దైవజనులు మన మధ్య ఉంటున్నారు. పాస్టర్ సువర్ణరాజు గారు వర్తమానం అందిస్తారు కాబట్టి మనమందరం చప్పట్లు కొడుతూ పాస్టర్ గారిని ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ముందుగా మరి దైవజనులైన రఘునడాలయ్య గారికి, ముక్తి మేడం గారికి, అలాగే సుధీర్ డానియల్ గారికి, చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీతో ఉండటం నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. మీరు కూడా చాలా సంతోషంగా ఈ యొక్క 25వ రోజు ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి నిజంగా దేవుడిచ్చిన మహాకృపని నేను నమ్ముచున్నాను. ఇటువంటి ఉపవాస ప్రార్థనలు కలిగి ఉండటం సంఘానికి, మీకు వచ్చిన మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఉంటున్నాయి అనేది వాక్యానుసారంగా మనము చూసే ప్రయత్నం చేద్దాం. లేఖనములో ఉన్న విషయాలు మనము పరిశీలన చేద్దాం. మరి ముక్తి మేడం గారు నా గురించి పరిచయం చేశారు. నా పేరు సువర్ణరాజు. కూడేరు మండలంలో సేవ కలిగి ఆ పరిసర ప్రాంతాల్లో మరి కొన్ని గ్రామాల్లో పరిచర్య దేవుడిచ్చాడు. తర్వాత మరి మేడం గారు అంతా చెప్పినంత విధంగా నేను లేనులే కానీ దేవుని మహాకృప చేత వాడుకుంటున్నాడు దేవుని పనిలో. ఈరోజు నిజంగా నాకు వాస్తవంగా బుధవారం అనుకున్నాను, కానీ మరి దేవుని సేవకులు ఈరోజు మీరు ఉండాలి ఇక్కడ అని చెప్పేసి అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుతారా? రైట్. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. అప్పుడు మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు అపవాది
ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటాలు కలిగిన ఉద్దేశం చాలా గొప్పగా ఉంది. అందులో మొట్టమొదటిసారిగా ప్రభువారు పరిచర్యను ప్రారంభించే ముందుగా ఆయన తీసుకున్న పద్ధతి, లేకపోతే ఆయన తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే, 40 దినములు అడవి మృగాల మధ్య ఉపవాసం ఉండాలని తీర్మానం కలిగి ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ వచనములో మోషే 40 దినములు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. ఒకసారి కాదు, 2 సార్లు ఆయన ఉపవాసం ఉంటాడు. ఒకసారి 40, ఒకసారి 40. కానీ ఆయన ఉపవాసము ధర్మశాస్త్రాన్ని తీసుకొని రావడానికి ఉపయోగపడింది. ఆ ధర్మశాస్త్రము ప్రజలు పాటించలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ధర్మశాస్త్రాన్ని తీసుకొని రావటానికి మాత్రం 40 రోజులు ఏకదాటిగా ఆయన ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు తీసుకురావాలి కాబట్టి అవి సామాన్యమైనవి కాదు గనక, ఆయన మాట్లాడాలి, ఆయనతో మాట్లాడాలంటే ఈయన ఆయనతో ఏకమైపోవాలి కాబట్టి ఆ రీతిగా 2 times 2 సార్లు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత ఆ ఆజ్ఞలను తీసుకొని రావడానికి దేవుడు సాయం చేశాడు. నెక్స్ట్ ఎస్తేరు ఉపవాసం ఉన్నది. ఆమె 3 దినాలు ఉపవాసం ఉండి, తన పనివారు మాత్రం కఠినంగా ఉపవాసం ఉండి, తన జాతిని, యోధా జాతిని ఏదైతే అణిగిపోయిన స్థితిలో కొన్నదో ఆ అణిగిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తించుకోవడానికి ఉపయోగపడింది. ప్రైజ్ లార్డ్. వీళ్ళందరూ ఉపవాసాలు, పాత నిబంధనలో ఉన్న నినివే పట్టణస్థులు కూడా ఉపవాసం ఉన్నారు. వారి పట్టణాన్ని కాపాడుకోవడానికి, ఆ ప్రజలు నాశనం కాకుండా ఉండడానికి ఆ యొక్క ఉపవాసం ఉపయోగపడింది. కానీ యేసుక్రీస్తు వారి ఉపవాసం మాత్రం ఒక జాతికి, ఒక ప్రజలకు కాకుండా సమస్త మానవాళి కోసం ఉపయోగపడటానికి ఆయన ఉపవాసం ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. సమస్త మానవాళి కోసం. మనమైతే లైట్లు, ఫ్యాన్లు, మందిరం. మరి ఎంతమంది ఉపవాసం ఉన్నారో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చపాతీలు తినలేదా? నాకైతే ఉపవాసం ఉన్నారు, థమ్సప్ ఇచ్చారు మేడం గారు. యేసు ప్రభు వారు ఉపవాసంలో చపాతీలు లేవు, కోడిగుడ్లు లేవు, ఏమి లేవు. ఆకలి కొన్నాడంట 40 రోజుల తర్వాత. మార్కు రాసిన సువార్తలు అంటాడు అడవి మృగాల మధ్య ఉన్నాడని రాశాడు. ఒకసారి ఆ మాట చదువుతారా? మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగాలతో కూడా ఉండెను. ఉపవాసం ఉన్నాడు. అడవి మృగాలు, చిన్న జెర్రి పక్కకు పోతే నువ్వు లేచిపోతావు. చిన్న జెర్రి ఉంటుంది కదా, అదేదో పాపం చల్లగాని లోపలికి వచ్చి ఉంటుంది. అడవి మృగాల మధ్య ఉపవాసం, అది కఠినమైన ఉపవాసం. ఎందుకు ఆయన అంత కఠినంగా ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఈ ప్రజలను రక్షించాలి, ఈ ప్రజలను కాపాడాలంటే
ఆయన తీసుకున్న నిర్ణయము చాలా గొప్పది. ప్రైజ్ ది లార్డ్. అది వర్ణించలేం. ఆ ఉపవాసాన్ని, అడవి మృగాల మధ్య ఉపవాసం, అరణ్యములో ఉపవాసం, ఇంటికాడి నుంచి మందిరం దాకా నడవండి ఈ ఎండల్లో, మళ్ళీ ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళండి, లీటర్ బాటిల్ నీళ్ళు తాగుతారో తాగరో చూడండి. 1 లీటర్ తాగుతారు మీరు, అది ఫ్రిడ్జ్లో. అడవి మృగాల మధ్య ఉన్నాడు. చుట్టూ మరి ఆ అడవి మృగాల మధ్య అరణ్యంలో, జనసంచారం లేని ప్రాంతంలో కేవలం అంత ఉపవాసంలో ఎందుకు ఉంటున్నాడంటే తండ్రి దగ్గర నుంచి శక్తిని పొందుకోవాలి. నోరు లేదా? మరి గట్టిగా చెప్పరే, గట్టిగా చెప్పండి. తండ్రి దగ్గర నుంచి ఆ శక్తిని పొందుకోవాలి. ఎప్పుడైతే తండ్రి దగ్గర నుంచి ఆ శక్తిని పొందుకుంటాడో ఆ శక్తి ప్రజల్లోకి పంపించాలి. ప్రియమైన వారలారా, ఈ సైతాను లేకపోతే అపవాది సాతాను ఈయన ఉపవాసం ఉంటున్నాడని, అది కూడా కఠినంగా ఉంటున్నాడని, ఆ కఠినమైన ఉపవాసాన్ని చెడగొట్టాలని ప్లాన్తో అక్కడికి చేరాడు. దీన్ని ఏ రకంగా నేను చెబుతానంటే, నువ్వు ఎప్పుడైతే మరి మేడం గారు వాళ్ళు ఉపవాస ప్రార్థన అని చెప్పారు, ఈ మేడం గారు వాళ్ళు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చెప్పారో నీకు వంటగది మీద మనసు లాగుతానే ఉండిద్ది. ఏదన్నా గబక్కన ఒకవేళ ఇంట్లో ఒకళ్ళుండి ఉపవాసం ఒకళ్ళు ఉండకపోతే ఉన్నవాళ్ళు గుమ్మగుమ్మలాడుకుంటూ చక్కగా వంట చేసుకుంటూ ఉంటే నేను ఉపవాసం ఉన్నప్పుడే ఇంత గుమ్మగుమ్మలా అన్నట్టుగా ఉండద్ది. నేను ఉపవాసం ఉన్నప్పుడే అంటే సాతాను వచ్చింది, తిను. నాకు తెలిసిన మా బ్రదర్ ఉన్నాడు, అన్నయ్య నేను ఉపవాసం ఉంటానన్నాడు. ఉండరా అన్న. మొన్న ఫోన్ చేసి ఉండలేకపోతున్నానని అన్నాడు. మరి ఏందిరా పరిస్థితి అంటే తింటున్నానన్నాడు. మరి ఏం చేద్దాం, ఏం చేసేది? ఉపవాసం అనేది చెడగొట్టడానికి అపవాది అక్కడికి చేరేసింది. నువ్వెందుకు ఉపవాసం ఉంటున్నావు? నీ ఉపవాసం ఉండటానికి గల కారణం ఏంటి? నాకు అర్థమైపోయింది. ఫస్ట్ ఆకలి కొని ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. ప్రభువారు దానికి రాజీ పడలా. దేవునికి స్తోత్రం చెబుతారా? కనీసం నువ్వు నిమ్మ నీళ్ళు కన్నా రాజీ పడతావు. ఉపవాసం ఉన్నాను కదా, నిమ్మ నీళ్ళు, అది కూడా పెద్ద లెక్కలేం కదా, ఇమ్యూనిటీ పవర్ పెరిగింది కొంచెం అని నిమ్మకాయ నీళ్ళు తాగుతున్నావు. సరే తాగితే తాగు. ప్రభువారిని ఆ రకంగా ఫుడ్ విషయంలో ఏమైనా పడిపోతాడని చూస్తే పడలే. నెక్స్ట్ అసలు ఈయనకి ఈ రాజ్యాలు కావాలేమో, ఈ అధికారం కావాలేమో, దానికోసం ఈయన ఉపవాసం ఉంటున్నాడేమో అనే కోణంలో వచ్చేసి చెప్పకనే చెబుతుంది. లోకా రాసిన సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో, ఇప్పుడు చదవండి మీకు అర్థమైద్ది అపవాది ఏమంటుందో. లోకా రాసిన సువార్త 4వ అధ్యాయం 5వ వచనం, అప్పుడు అపవాది ఆయన్ను తీసుకొని పోయి భూలోక రాజ్యాలన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగించబడి ఉన్నది. నీకేం కావాలి? ఈ లోకములో ఉన్న ఈ మహిమ కావాలనుకుంటున్నావు కదా, ఈ రాజ్యం కావాలనుకుంటున్నావు కదా. సో ఈ రాజ్యాల మహిమ, ఈ రాజ్యములు నీకు ఇస్తా, నువ్వు ఒక్క పని చేసి పెట్టు. ఏం చేసి పెట్టమంటుందంటే, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 9వ వచనం, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో 4:9, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల చాలు. అపవాది ఏమడుగుతుందో తెలుసా?
ఈ రాజ్యాలు ఇస్తా, దాని మహిమ నీకే ఉండిద్ది, అదంతా నీకు వచ్చేసి తీసుకో, నీవు ఒక్క పని చేసి పెట్టు, నాకు నువ్వు సాగిలపడు, నాకు ఒక్కసారి మొక్కు, నేను నీకు ఇచ్చేస్తా. వాడి ఆలోచన అర్థమైపోయిందా మీకు? ఈ రాజ్యముల అధికారం నాది. బైబిల్లో వాడికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా? బైబిల్లో ఇచ్చిన పేర్లు ఒకసారి మీరు గమనిస్తే, దయచేసి గమనించండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. అతని పేరేం పేరంట? ఈ లోకాధికారి. ఈ లోక అధికారి. మరొక చోట ఏమని రాస్తాడంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధంలోనియు లోకమంతయు దుష్టుని యందున్నయనియు ఎరుగుదము. లోకమంతా ఆ దుష్టుని చేతిలో ఉన్నది. లోకమంతా దుష్టుడి చేతిలో ఉంది. వాడు లోకాధికారి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, వాయుమండల సంబంధమైన అధికారి అంటాడు. వాయుమండల సంబంధమైన అధికారి, ఈ లోకాధికారి. కొన్నిసార్లు రాస్తాడు వాడు అబద్ధికుడు అంటాడు. ప్రియమైన వారులారా, మీరు గమనించండి, అసలు ఈ లోకం ఎవరిది? అపవాది ఎందుకు ఇది నాది అని అంటున్నాడు? నాది నాకు అప్పగించబడింది, నాది అనలా, ఇది నాకు అప్పగించబడి ఉంది. ఎవరిచ్చారు? మానవుడు అపవాదికి అప్పగించాడు. మానవుడు నమ్మి దేవుడు ఈ లోకాన్ని మానవుడికి అప్పగిస్తే, మానవుడు నమ్మి మానవుడిని దేవుడు చేసి ఈ లోకములో ఉన్నదంతా సమస్తము, ఆ జంతువులు కానీ వృక్షాలు కానీ సమస్తము ఆయన చేతిలో పెడితే, ఈయన పోయి ఇది నేనేలా చేయలేని, ఇది నేను నీకు అప్పగిస్తున్నానని చెప్పేసి వారిరువురు కలిసి ఆయన చేతిలో పెట్టాడు, అపవాది చేతిలో పెట్టేశారు. అందుకే అపవాది అంటుంది, ఇది నాకు అప్పగించబడి ఉంది. ఎవరికి అప్పగించబడింది? ఎవరు అప్పగించారు? మానవుడు. దేవుడు నమ్మి, దేవుడేమో మనిషిని నమ్మాడు, మనిషేమో దేవుని నమ్మకుండా అపవాదికి అప్పగించేశాడు. అందుకని వాడు నాది అంటున్నాడు. ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది అని చెప్పేశాడు. నీకు కావాలా? ఒక్కసారి నాకు మొక్కేసాయి, ఇచ్చేస్తా. లోకములో ఉన్న సమస్తాన్ని ఒక్క నిమిషంలో చూపించేశాడు. లోకములో ఉన్న సమస్తాన్ని చూపించేశాడు. లోకములో ఉన్న సమస్తాన్ని చూపించేసి, ఇది నాది, నీకు కావాలనుకుంటున్నావు, దీనికోసమే నువ్వు ఉపవాసం ఉంటున్నావు. నీకు ఉపవాసం ఎందుకు? నీ శరీరాన్ని ఎందుకు నలగొట్టుకుంటావు? సో ఒక్కసారి నా మొక్కేసేయి, నేను నీకు ఇచ్చేస్తా. దీన్ని ప్రభువారు రాజీ పడే వ్యక్తి కాదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నేనైతే వెంటనే రాజీ పడతాం. మరి మీరు ఎన్ని గంటల దాకా ఉపవాసం ఉంటున్నారో మీకే తెలియాలా? మీరు ఎన్ని గంటల దాకా ఉపవాస ప్రార్థనలో ఉండాలనుకుంటున్నారో అది మీకే తెలియాలి. కానీ ఉపవాసం అని చెప్పేసి ఆ ఉపవాసానికి తగినట్టుగా మీరు నడిస్తేనే, ప్రైజ్ ది లార్డ్, నువ్వు తగినట్టుగా నడిస్తే దాని ప్రతిఫలం పొందుతావు, దాని ప్రతిఫలము నువ్వు అనుభవిస్తావు. రాజీ పడ్డావా, అపవాది చేతిలోకి వెళ్ళిపోతున్నట్ట. ఎండలు ఎక్కువగా ఉండే బ్రదర్, అందుకని తాగుతూ ఉండే మజ్జిగ 4-5 బాటిళ్ళు.
లేకపోతే మంచి ఇది పుచ్చకాయ కోసుకొని తింటా ఉండు, ఉప్పు కారం వేసుకొని. రాజీ పడతా ఉంటారు. బలమైన కార్యము చూడాలంటే నీ శరీరము ఏ రకంగా నువ్వు నలగొట్టుకోవాలనుకుంటున్నావో ఆ రకంగా ప్రభు పాదాల దగ్గర కూర్చో. అప్పుడు బలమైన కార్యం చూడగలుగుతావు. అప్పుడు చూడగలుగుతావు. ప్రభువారు ఏ మాత్రం రాజీ పడలా. నువ్వు నేనైతే ప్రభువా గబక్కనట మొక్కేసి అయిపోద్ది ఏముంది అనుకో. నీ చేతిలో ఉన్న రాజ్యం, దాన్ని నేను ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. నీ చేతిలో ఉన్న ఆ రాజ్యాన్ని, ఇది నా మహిమ, ఇది నా మహిమ, ఈ మహిమను నేను ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం చాలా మంచి మాట ఉంటుంది, చదవండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం. అమ్మా చదువు నాన్న. యెషయా గ్రంథం 42:8. యెహోవాను నేనే, ఇదే నా నామం, నేను ఎవ్వరికి నా మహిమను ఇచ్చేవాడను కాను, నాకు రావలసిన స్తోత్రాలు ఏ విగ్రహాలకు ఎవ్వరికి చెందనయ్యడో. బిగ్గరగా చప్పట్లు కొడుతూ తండ్రి నామమున తెచ్చుకున్నావు. నువ్వు మహింపరిచేది దేవుణ్ణి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ మహిమ ఎవ్వరికి చెందనయ్యడో, ఈ మహిమ ఎవరికి వెళ్ళదో, ఏ విగ్రహానికి చెందనయ్యడో, అది ఆయనకిచ్చే మహిమ. ప్రైజ్ ది లార్డ్. 10,000 కానుకిచ్చావనుకో ఇక్కడే ఉండుద్ది. సేవకులు ఏదో దానికి ఉపయోగిస్తారు. 1,00,000 ఇచ్చినా ఇక్కడే ఉపయోగిస్తారు. కానీ నీ నోటి గుండా ఏ నోరు ఇది నోరు? పొద్దున్న మొంగడికి నోరేనా? అసలు నేను అనుకుంటాను ప్రభువా, ఈ నోరులో ఏముంది ప్రభు అంటే, ఈ దేహము ద్వారా నువ్వు నన్ను మహింపరుస్తావని నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీ ద్వారా నాకు మహిమ రావాలని నేను కోరుకుంటున్నాను. నీ ద్వారా వచ్చే మహిమ విగ్రహాలకు బానేను, నీ ద్వారా వచ్చే మహిమ ఎవరికి బానేను, నీ ద్వారా వచ్చే మహిమ నా సన్నిధికి వస్తుంది, నా దగ్గరికి వస్తుంది ఆ మహిమ. అందుకు నువ్వు మహిమపరచడానికి సిగ్గుపడకూడదు. గట్టిగా హల్లెలూయా చెప్తారా? రాజీ పడలేదు, మొక్కు అంటే మొక్కలేదు. ఇప్పుడు కూడా పల్లెల్లో నేను గమనిస్తూ ఉంటాను. మరి టౌన్లో ఎట్టుందో నాకు తెలియదు, కానీ పల్లెల్లో గమనిస్తాను. ప్రభువుని నమ్మాం, ప్రభు బిడ్డలు అనుకుంటారు, అన్ని పండగలు ఆచరిస్తూ ఉంటారు. మరి మీ టౌన్లో మంచి భక్తులు అనుకుంటున్నాను నేను. గట్టిగా హల్లెలూయా చెబుతారా? మీరు మంచి భక్తులు అనుకుంటున్నాను, మంచి ప్రార్థనా పరులు అనుకుంటున్నాను. ఈ లోక సంబంధమైన వాటి వైపు మీకు సంబంధం లేదనుకుంటున్నాను నేను. ఈ లోక సంబంధమైన పండగలు, ఫెస్టివల్, వీటిలో మీకు సంబంధం లేదు. అలాగంటే గట్టిగా చెప్పు. లేదు అందరితో కలిసిపోవాలి కదయ్యా అనే పిల్లల మీద వంక చెప్తూ ఉంటారు. మా పల్లెల్లో చెబుతూ ఉంటారు, పల్లెటూరు వాతావరణంలో ఏందమ్మా అంటే పండగ సార్ అంటారు. నీకేం పండగ అంటే ఆ పిల్లలందరూ చేసుకుంటుంటే చూస్తూ ఉంటారని మేము కూడా అట్నే చేసుకుంటాం సార్ అంటూ ఉంటారు. టౌన్లో లేదనుకుంటున్నా. హల్లెలూయా చెప్పావంటే నిజంగా ఉన్నావు, గట్టిగా దేవుల్లో ఉన్నావు. ఎస్, రాజీ పడని వ్యక్తిగా నువ్వు నిలబడాలి. ఏ విషయంలో రాజీ పడొద్దు. ప్రభు మాత్రం దీన్ని ఒప్పుకోడు. అందుకే సాతాను అడిగాడు, నాకు మొక్కు అన్నాడు. ఎందుకు మొక్కలా? ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకున్నాడు. ఎందుకు చేయలా? చేత కదా ఆయనకి. నీ చేతిలో ఉన్న ఈ రాజ్యాన్ని నేను ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసని 40 రోజులు కఠినంగా ఆయన ఉపవాసం ఉన్న తర్వాత అప్పుడు పరిచర్య ప్రారంభం చేశాడు. అప్పుడు దాకా ఎవ్వరు జోలి పోలా. అప్పుడు దాకా ఆయన ఏ స్టాండ్లో ఉన్నాడో, ఏ పొజిషన్లో ఉన్నాడో, ఆయన ఏ అరణ్యములో ఎక్కడైతే ఉన్నాడో అక్కడే రేయం మగళ్ళు అక్కడే ప్రార్థనలో గడుపుతూ అక్కడి నుంచి కదలకుండా అక్కడ ఏ స్టాండ్లో దేనికోసం ఆయన ఉన్నాడో అదే స్టాండ్లో ఉండి ప్రార్థనలు చేస్తున్నాడు.
తెలుసు నేను దీని తర్వాత సాతాను రాజ్యాన్ని కూలగొట్టబోతున్నానని. సాతాను రాజ్యాన్ని నేను కూలగొట్టడానికి సిద్ధపడతానంటే ముందు నా శరీరాన్ని నేను నలగొట్టుకోవాలి. నా శరీరాన్ని నలగొట్టుకుంటే కానీ అప్పుడు వాడి సంగతి చూడగలుగుతాం. కడుపు నిండా తింటే అట్టక్క, కడుపు నిండా తింటారా? పొద్దున్నే పాలు గ్లాస్ అల్లిలు చెప్తారా? అది కూడా చిక్కటి పాలు. పాలు దాగి మిమ్మల్ని ఎగతాళి చేస్తానని అనుకోబాకండే. మీరు అలాగ అనుకున్నా పర్లేదు. మిమ్మల్ని నేను రెచ్చగొట్టేది ఎందుకంటే నిజమైన భక్తులు కావాలి. ప్రైజ్ ది లార్డ్. నీవు ఎప్పుడైతే నీవు అనుకున్న దాన్ని, అందుకే శిష్యులు వచ్చి ప్రభువుని అడుగుతారు, ప్రభువా మీరు దెయ్యాన్ని ఎల్లగొట్టారు, మేమెందుకు ఎల్లగొట్టలేకపోయాం? మేము చేయి పెడితే ఊగుతుంది కానీ అసలు పోట్ల. మేము చేయి పెడితే ఊగుతానే ఉంది అటు ఇటు, పోట్ల. అది మీరు పొమ్మంటే పోయింది. ఏంటి కారణం? మార్కు రాసిన సువార్త 9:29 రాశాడు. ఏమని రాశాడు? ప్రార్థన వలనే కానీ, చదవండి మార్కు రాసిన 9:29. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైంది వదిలిపోవుట అసాధ్యమని వారితో. చూసారా? వాళ్ళు కూడా ఎప్పుడు అడిగారు తెలుసా? ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు అడిగారు బాగా. ఆ మాట కూడా చదవండి, 28వ వచనం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున్న ఆయన్ని అడిగిరి. అందరి ముందు అడిగితే బాగోదుగా. అందుకని ఏకాంతంగా అడుగుతున్నారు, లోపల పోయి సీక్రెట్గా అడుగుతున్నారు, ప్రభువా మేమెందుకు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? నువ్వు పొమ్మంటే పోయిందే, నువ్వు బాగా పంపించేసావు, మేము పంపించలేని కారణం ఏంటంటే, అందుకు ఆయన అన్నాడు ప్రార్థన వలనే అన్నాడు. అది ఏ ప్రార్థన? ఫుట్ నోట్లో చూడండి. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. అంటే ఉపవాస ప్రార్థనలో శక్తి ఉందన్నమాట. ఉపవాస ప్రార్థనలో ఏముంది? బలం. ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధి నువ్వు చూడగలుగుతావు. నేను పాస్టర్ అని చేయి పెడితే ఊతానే ఉంటుంది. అది ఏం చేద్దాం మరి? వాళ్ళ అమ్మనిద్ది ఈ పాస్టర్ గారి వల్ల లేదేమో, ఇంకో పాస్టర్ గారి దగ్గర పోదామనిద్ది. ఇక్కడ బలం లేనట్టుంది, ఆడ పోదామని చెప్పిస్తుంది. ఆయన కూడా చేపెట్టేటట్టు నొప్పుతానే ఉంది. ఇంకో చోట పోయి మరి ఆమె దెయ్యం పోగొట్టుకోవాలి, తప్పదు, మరి పోవాల్సిందే. ఎక్కడైతే ఉపవాస ప్రార్థన ఉందో, ఎక్కడైతే బలం ఉందో అక్కడ పోయింది. అమ్మయ్య మా దెయ్యం పోయింది అనుకుంటారు. మా దెయ్యం పోయింది. అయ్యో ప్రార్థన బాగుంది. ఇక్కడ అయ్యా చపాతీలు తింటున్నాడు, అయ్యా కడుపు నిండా తింటున్నాడు. అయ్యా ఉపవాస ప్రార్థన అనేది చాలా బలమైంది బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. చెప్పేసాడు, ఈ ప్రార్థనలో ఉంటే గాని కార్యాలు జరగలుగుతాయి. ఉండు. యేసు క్రీస్తు వారు ఆ ప్రార్థన చేసిన తర్వాత ఫలితం ఎలా ఉందో మీ ముందు ఉంచుతాను. దయచేసి చూడండి. మత్తయి రాసిన సువార్త. ఆ ప్రార్థన అయిపోయింది, ఇక కిందకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆయన చేసిన పని గమనించండి. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఫలితం, సంఘం కట్టబడుతూ ఉంది. సేవా పరిచర్య విస్తరించడానికి మూల సూత్రం స్టార్ట్ అయింది. మీరు నన్ను వెంబడించండి అన్నాడు ప్రభు. వాళ్ళు జాలర్లు చేపలు పట్టుకుంటున్నారు, వారు వృత్తిరీతిగా ఉన్నారు. అక్కడికి వెళ్ళాడు, ఒకటే ఒక మాట చెప్పాడు, అయ్యా మిమ్మల్ని నేను మనుషులు బట్టే జాలరుగా చేస్తాను, మీరు నన్ను వెంబడించండి అన్నాడు. ఇంకంతే, వలలు విడిచిపెట్టి వచ్చేసారంట.
మనం ఎన్నిసార్లు యేసు ప్రభు నమ్ముకోమన్నా నమ్మట్ల. కారణం ఆయన ఆ శక్తితో నింపబడిన మాటలు గనక ప్రజల్లో కదలికలు వస్తున్నాయి. గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఆ శక్తితో నింపబడిన మాటలు అవి. అది ఊరికి నేను చెప్పే మాటలు కావది. ఆ బలముతో నింపబడిన మాటలు. ఆ మాటలు చెప్పగానే వాళ్ళు తమ వృత్తిని వదిలిపెట్టి జీవనోపాధి, ఆ జీవనోపాధిని వదిలిపెట్టి వెంటనే ఆయన ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఏ ప్రాంతంలో ఉంటాడో తెలియదు, ఆ ప్రాంతంలో ఉండడానికి వాళ్ళు ఇష్టపడి బయలుదేరారు. కారణం ఒక్కటే, ఆ ప్రార్థన చేసిన తర్వాత సాతాను రాజ్యాన్ని కూలగొడతా ఉన్నాడు. ఇంకొక మాట చదివిస్తాను. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. చప్పట్లు కొడతారా గట్టిగా? ఆయన కీర్తి, ఆయన పేరు ఆ సిరియా దేశం అంతటికి వెళ్ళిపోతుంది. ఎక్కడ, ఎలాగొచ్చింది ఆ పేరు, ఆ కీర్తి ఎలాగొచ్చింది ఆ పేరు? సిరియా దేశం మొత్తం వెళ్ళిపోతుంది. ఫలానా చోటుకి వెళ్తే రోగాలు పోతాయంట, ఫలానా చోటుకి వెళ్తే బాగుపడతారంట, ఫలానా చోటుకి వెళ్తే ఇదిగో ఫలానా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే రోగాలు పోతాయంట అని చెప్పేసి ఆ దేశం అంతటా ప్రాగిపోతా ఉంది. పాకటానికి గల కారణం ఈ ఉపవాస ప్రార్థనే. ఆయన కీర్తి ఆ దేశమంతటా విస్తరించడానికి గల కారణం ఆయన తీసుకున్న కఠినమైన ఉపవాస ప్రార్థనే. అర్థమవుతుందా బిడ్డ? దేవుని యొక్క సన్నిధిని నువ్వు మోసుకొని పోవాలంటే అపోస్తలుడైన పౌలు గారు తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. ఈరోజు నువ్వు నేను దేవుని బిడ్డలమైన తర్వాత నీ రక్తాన్ని, నీ జాతిని, నీ ప్రజలను ఎవరైతే నా అనుకుంటున్నావో వారిని రక్షించడానికి కోసం నువ్వే నిర్ణయం తీసుకుంటున్నావు. వాళ్ళ కోసం నువ్వు తీసుకున్న తీర్మానం ఏంటి? ఇప్పటికే రాజ్యాల మీద రాజ్యాలు లేస్తున్నాయి, ప్రజల మీదకి ప్రజలు లేస్తున్నారు, ప్రేమ చల్లారిపోతూ ఉంది, దేవుని రాకడ సమీపంగా ఉంది. మనలాగా ఇస్రాయేల్ దేశంలో ప్రార్థనలు ఉండయో లేదో నాకు తెలియదు, అమెరికాలో ప్రార్థనలు ఉండయో నాకు తెలియదు, ఇరాను భయంకరంగా యుద్ధం ఆడుతూ ఉంది, అటు పరిస్థితులు తారుమారవుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు నేను దేవుని రాకడ సమీపంగా ఉందని చెప్పేసి గుర్తించిన నేను నువ్వు మన రక్తం కోసం మనము ఏం చేస్తున్నాం తీర్మానం. మన బ్లడ్ ఉంది, వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించడానికి నువ్వు ఎటువంటి ఆ దేవుని కార్యాన్ని చేస్తున్నావు. నెక్స్ట్ ఇంకొక మాట ఉండదండి అక్కడే 25వ వచనం. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యోదయాను ఆ ప్రదేశం నుండి యోర్దానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. కొట్టు చప్పట్ల బిగ్గరగా. ఆయన్ను వెంబడించెను, ఆయన్ను వెంబడిస్తున్నారు. ఆయన్ను వెంబడించే ప్రజలుగా నేను చెప్పాను ఇందాక, మీకు ఫస్ట్లో చెప్పాను, వాడు ఇది నా రాజ్యం అన్నాడు, వీళ్ళు నా ప్రజలు అంటున్నాడు, వాళ్ళకి ఎవరికి నేను నా మహిమ ఇవ్వాలో వాళ్ళకే ఇస్తానంటున్నాడు. ఈ రాజ్యాన్ని ప్రభువారు కూలగొట్టే పద్ధతిని మీరు ఎలాగెంచుకున్నాడో చూసారా మీరు? వాడి రాజ్యాన్ని ఏ రకంగా కూలగొడుతున్నాడో. ఈరోజు ప్రపంచమంతా యేసు ప్రభుని రక్షకుడిగా ఎలాగో అంగీకరిస్తున్నారో గమనిస్తున్నారా? ప్రపంచమంతా యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని బిడ్డలుగా మారుతున్నారు. ఆనాడు తీసుకున్న బలమైన ఉపవాస ప్రార్థనే, బహు కఠినంగా, దేన్ని ఆశించలేదు. ప్రియమైన వర్లరా, ఆయన నువ్వు నేను మనమందరం లాగానే మనలాగనే రక్త మాంసాలు ధరించాడు, మనలాగనే శరీరం ఉంది. నీకు ఎలాంటి ఆకలి ఉందో ఆయనలో కూడా అలాగే ఆకలి ఉంది, నీలో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఆయనలో కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటినీ చంపేసుకొని దేవుని రాజ్యం కట్టాలని,
దేవుని రాజ్యం సమీపించిందని సువార్తను అందిస్తూ పలు గ్రామాలు తిరుగుతూ, పలు ప్రాంతాలు తిరుగుతూ, అనేక మందిని ప్రజలను స్వస్థపరుస్తూ, అనేక మంది ప్రజలను ఆయన కీర్తి వ్యాపించబడతా ఉంది. ఆయన తీసుకున్న బలమైన ఉపవాస ప్రార్థన, ఆయన తీసుకున్న బలమైన ఉపవాస ప్రార్థన గమనించండి ప్రియులారా. కొన్ని మాటలు మీ ముందు ఉంచుతాను. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు గనుక అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది యొక్క క్రియలు, వాడి పనులు, వాడి ఆలోచనలు నాశనం చేయడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అపవాది యొక్క ఆలోచనలు, వాడు అంటున్నాడు ఇది నా మహిమ, వీళ్ళు నా ప్రజలు, వీళ్ళు నేను చెప్పినట్టు వినాల్సిందే. ఎస్, నువ్వు నేను వాడి చేతిలోకి వెళ్ళిపోయాం. మనందరం వాడి చేతిలో ఉన్నాం. ఈ లోకమంతా వాడి చేతిలో ఉంది. దుష్టుని చేతిలో లోకమంతా ఉంది. ప్రభువారు తన రక్తం ఇచ్చి ఈ సమాజాన్ని బయటికి తీసుకొస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గడి చెప్పండి హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎబ్రీయులకు రాసిన 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం కలిగిన వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఆ మరణాన్ని ఓడించడానికి ఈ వాడు అసలు భయపెట్టిస్తున్నాడు సమాజాన్ని, ప్రజలను భయపెట్టిస్తున్నాడు. ప్రజలను భయపెట్టిస్తూ ఆ మరణం తీసిపోతుంటే ఆ మరణం ఎలా ఉండిద్దో దాన్ని నేను భరిస్తానని చెప్పేసి ప్రభువారు ఆ రక్త మాంసాలు ధరించిన వ్యక్తిగా వచ్చేసి ఆ మరణమును ఎంత భరించుకున్నాడో. ప్రైజ్ ది లార్డ్. కొడితే కొట్టట్లేదు, తిడితే తిట్టట్లేదు, పిడిగుద్దులు గుద్దారంట, ఉమ్మి వేశారంట, ఏమనలా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 అంటాడు, మనం పోరాడుతున్నది ఎవరితోనట? ఎవరితో పోరాడుతున్నావు? దురాత్మల సమూహముతో. ప్రైజ్ ది లార్డ్. ఎలాగూ? మోకాళ్ళు వంచలేవు, నడువుల నొప్పులు. ఈ నడువుల నొప్పులక మోకాళ్ళు అసలు వంచలేవు, గట్టిగా స్తోత్రం చెప్పలేవు, గొంతు నొప్పి, ఉపవాసం ఉండాలంటే గ్యాస్ ట్రబులు, ఇంకా అన్నీ ఉండవు లోపల. 10 మంది డాక్టర్లు చూసినా కానీ నీకు సెట్ కాదు, అన్ని రోగాలు ఉన్నాయి. ఉంటే ఉండండి ఏమైద్ది? అన్ని రోగాలు ఉంటే ఉండ ఏమైద్ది? మొత్తం టోటల్ అంతా బాడీ నిర్మాణకర్త ఆయనే కదా. 139వ కీర్తన 9వ వచనం ప్రకారంగా, అయ్యా నీవు నా అవయవ నిర్మాణం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు కదా. ఈ మొత్తం నిర్మాణకర్త ఆయన కదా. గ్యాస్ ట్రబుల్ ఉంటే బాగుంది, నరాల బలహీనత ఉంటే బాగుంటే, నడువులు నొప్పులు ఉంటే ఉంది. నువ్వు ఏ సిద్ధాంత ప్రకారంగా ఉపవాసములకు అలాగుండేసాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకే సాతానికి ఏమాత్రంలో అసలు ఛాన్స్ ఇవ్వాల ప్రభువారు. ఉపవాసంలో కఠినంగా ఉన్నాడు. రెండోది, ఎలాగైనా ఇతన్ని సిలువ మరణం పోనీయకుండా చూడాలని ప్లాన్ చేస్తే అన్నిటినీ ఓర్చుకున్నాడు. కారణం ఏందో తెలుసా? వాడిని
నేను కాదురా, నా బిడ్డలు నేను తొక్కాలని, నా బిడ్డల చేత దొక్కిస్తా నిన్ను. ఆమెను అంటలా ఏమంటలా. నువ్వు పైనుండి అయ్యా అంటున్నారు మీరు. నువ్వు పైనుంటే బాగుంటుంది. కాళ్ళ కింద వద్దు. రోమిలికి రాసిన పత్రికలు ఏముందండి? రోమా 16:20 చదవండి, మరి గట్టిగా చదవండి. రోమా 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా తొక్కించును. గట్టిగా చెప్పు, ఇంకొంచెం గట్టిగా చెప్పు. వాడికి నొప్పి లేకుండా అంటున్నావు గట్టిగాను. నీ కాళ్ళ కిందకి తీసుకొచ్చాడు. పైనున్న వ్యక్తిని ఇది నా మహిమ అన్నాడు, ఇది నా రాజ్యం అన్నాడు, ఇది నా ప్రజలు అన్నాడు. వాడిని తీసుకొచ్చి నీ కాళ్ళ కింద పడేస్తున్నాడు. ఉపవాస ప్రార్థనలోను తన శరీరాన్ని ప్రభుకి, ఆ తండ్రికి, మనందరి కోసం అప్పగించట్లోను నిన్ను నన్ను గెలిచిన వ్యక్తిగా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. ఓడిపోతావా? ఏడు తలకాయ బాగానే ఊపుతుంది. నేను ఓడిపోను. ఇంటికి పోగల సెల్లు నన్ను చూడు అంటాడు. ఇంటికి పోగల టీవీ నన్ను చూడు అంటా ఉండదు. అది ఆడ పోగల ఎందుకో అర్థం కాదు. ఒక ఇంటికాడికి నన్ను పిలిచారు. అది కూడా ఎందుకంటే చెప్పాడు పిల్లోడు, అంకుల్ మా అమ్మగారికి, మా పెద్దమ్మకు బాగలేదు, ఒక్కసారి మీరు పోయి ప్రార్థన చేసి రండి అంకుల్ అన్న. సరే పోతాలయ్యా అన్న. నాకు వీలు పడినప్పుడు వెళ్తారా, నువ్వు ఎప్పుడైనా చెప్పుంచు అన్న. సరే అంకుల్ వస్తాడని చెప్పాడు వాడు. నేను 8 గంటలు ఇప్పుడు వెళ్ళా, సాయంత్రం 8 గంటలప్పుడు వెళ్ళా. మొత్తం టీవీకి చూస్తున్నారు, మొత్తం టీవీకి ఎత్తుకోపోయారు. నేను వచ్చినా కానీ వాళ్ళు వందనాలు చెప్పేటట్లు లేరు. సరే వాళ్ళెందుకు డిస్టర్బ్ లేని చెప్పేసి ఆడ కూర్చున్నా. సోఫా ఒకటి ఖాళీగా ఉంటే ఆడ కూర్చున్నా. 4వ ముడి తర్వాయి భాగం అని పడింది. ఎన్నో ముడి? 3 ముళ్ళు ఎత్తేనే సంసారాలు సరిగ్గా లేవు. 3 ముళ్ళు ఎత్తేనే కొట్టుకోవటం తిట్టుకోవటం ఉంటుంది. ఆడ 4వ ముడి తర్వాయి భాగం అని పడగల వాళ్ళు నాకలు చూశారు. సార్ ఎప్పుడు వచ్చారంటే 4వ ముడి తర్వాయి భాగం వచ్చారు. అప్పుడు వచ్చారమ్మా. అసలు వచ్చింది తెలుసు, నేను వచ్చిన కారణం తెలుసు. ప్రార్థన చేయించుకుంటారని చెప్పేసి నేను చూస్తుంటే గబక్కని టీవీ ఆపారు. ఆ తర్వాయి భాగం అయిపోయే లోపల ప్రార్థన చేయాలి నేను. మళ్ళీ అంటే ఏమైందో తెలియదు కదా. సరే వాళ్ళని ఎందుకు డిస్టర్బెన్స్ చేయాలి, ప్రార్థన చేశాను, వెళ్ళిపోయిన తర్వాత 4వ రోజు 5వ రోజు ఇంట్లో ఏదో మెడిసిన్ అవసరమయ్యి మెడికల్ షాప్ కాడికి వెళ్ళా. నా దగ్గర కచ్చిపు కూడా లేదు. ముసుకేసుకొని కూర్చుంటే అక్కడ బాగా చలి జ్వరం వణుకుతా వందనాలు సారు అంటుంది. ఎవరు ఈ వందనాలు చెప్పేది ఇక్కడ అని చెప్పేది ఈ తల్లే. 4వ ముడి చూసే తల్లి ఆడుంది. ఏందక్క అన్న. ఏందక్కంటే చలి జ్వరం అసలు తట్టుకోలేకపోతున్నాను, ప్రార్థన చేయి. ఇంటికి వస్తేనే ప్రార్థన చేయించుకోవాలా, ఏడ చేయాలా రోడ్డు మీద. 4వ ముడి చూసుకోపో. ఎన్ని ముళ్ళు చూస్తారక్క మీరు? సాతాను నీ చేతి కింద, నీ తల కింద, నీ కాళ్ళ కింద పెట్టాడు ప్రభు. నెత్తి కింద పెట్టుకోబాక, నెత్తి మీద పెట్టుకోబాక. చిన్నప్పుడు నేల టికెట్ తీసుకుంటాం చూసారా? నేల టికెట్ తీసుకొని అక్కడ చూసేవాళ్ళం. ఇప్పుడు కూడా మీరు కింద కూర్చుంటారు, వాడు పైన ఉంటాడు. మీ టీవీ ఆడందో ఇటుంది అటు చూసి. అక్క నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవే, ఆ విషయం గుర్తుపెట్టుకో. నీకోసమే ఆయన కఠినంగా ఉపవాసం ఉన్నాడు, ఆ విషయం గుర్తుపెట్టుకో. నిన్ను గెలవటాని కోసం తల్ల ఉంచుతారా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం మాట్లాడాడో
ఒకసారి నెమరు వేసుకో. ప్రభువారు ఉపవాసం ఉన్నది ఎందుకో ఒకసారి గుర్తు చేసుకో. అలాగే ప్రభువారు ఎందుకు సిలువ మరణం పొందాడు ఒకసారి గుర్తు చేసుకో. కేవలం నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే. తండ్రి, నీ కొందనములు, స్తోత్రాలు నాయనా. శరీర రీతిగా ఆ రోజుల్లో మీరు మా కొరకు తీసుకున్న తీర్మానం బట్టి, గొప్పది బట్టి ప్రభువా, ఆ రోజుల్లో కఠినంగా 40 రోజులు ఉపవాసం ఉన్నారు ప్రభువా. అనేక మంది ప్రజలు మిమ్మల్ని వెంబడించడానికి కృప చూపించారు. మీ కీర్తి ఆ దేశమంతటా వ్యాపించింది ప్రభువా. అంత మాత్రమే కాదు, వాడు నా మహిమ, నా రాజ్యం అంటే అదే రాజ్యాన్ని కూలగొట్టడానికి ప్రభువా, మీ శరీరం ఎలా నలగొట్టబడిందో మేము చూస్తున్నాం ప్రభువా. వాడిని నాశనం చేయటానికి కొరకు మీరు తీసుకున్న గొప్ప నిర్ణయాలు బట్టి వందనాలు ప్రభువా, స్తోత్రం. ఈ సంఘము కూడా నీ బిడ్డలుగా నిలుచుదురుగాక, నీ కోసం బ్రతుకుదురుగాక, నీ కోసం జీవించుదురుగాక. తండ్రి, సంఘాన్ని, దైవదాసులు అయ్యగారిని, అమ్మగారిని, పిల్లలను మీ పాదాలు చెంత పెడుతూ ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. అమ్మగారికి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వర్తమానం ద్వారా దీవింపబడ్డారండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా అద్భుతంగా దేవుడు తన దాసుని అభిషేకించి మన మధ్య నిలబెట్టి వాడుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఉపవాసం ఉండటం ద్వారా అపవాది మాట వినడానికి కాదు కానీ వాడిని ఎదిరించడానికి. మనం కూడా ఉపవాసం ఉండటం ద్వారా అపవాదిని ఎదిరించేవారుగా ఉండాలి కానీ పాస్టర్ గారు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినారు ఆ విధంగా ఉండడానికి కాదు. హల్లెలూయా. ఎందుకంటే ఉపవాసం ఒక శక్తివంతమైందండి. నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితంలో చాలా గొప్ప కార్యాలు, మన శరీరంలో గొప్ప మార్పులు జరుగుతాయి. ఒక సహోదరి చెప్పినాక నేను ఫాస్టింగ్ ఉండలేను అనుకున్నాను, కానీ ఫాస్టింగ్ ఉండడం ప్రారంభించినప్పటి నుంచి నా శరీరంలో లేని మార్పు, ఆ మార్పు అంటే నాలో స్వస్థత ప్రారంభమైంది అండి. హల్లెలూయా. అంటే బలహీనలను దేవుడు బలపరిచేవాడు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో అద్భుతమైన విజయాన్ని చూశాడు. అదే విజయాన్ని మన జీవితంలో కూడా మనం చూసేవారిగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా 40 days ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత దేవుని పరిచయంలో ముందుకు సాగాడో, విశ్వాసుల మనం కూడా సువార్త ప్రకటించే విషయంలో, నశించిన ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించే విషయంలో, దుష్టుని యొక్క కోటగొడలు కూల్చుకొట్ట విషయంలో, సాతాను మన పాదాల కింద చితకదక్క విషయంలో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందామండి. ఈరోజు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది, మళ్ళీ వాళ్ళ కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం. వీణా రాణి అంటున్న సహోదరి, వాళ్ళ భర్త పేరు రమేష్, వాళ్ళ అమ్మాయి పేరు అమూల్య, వాళ్ళ బాబు కోసం మనం ప్రార్థన చేద్దాం. మళ్ళీ కుటుంబము దగ్గర 30 లక్షల అప్పులతో వాళ్ళు సఫర్ అవుతున్నారు. బిడ్డలకు ఫీజులు కూడా కట్టలేని స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. మళ్ళీ దేవుడు తన కృపను కుమ్మరించలాగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వాళ్ళకు స్థలాలు ఉన్నాయి, 40 ఫ్లాట్స్ ఉన్నాయంట. ఒక 40 స్థలాలు ఫ్లాట్స్ అమ్ముడుపోతే వాళ్ళ అప్పులు తీర్చబడతాయి. మళ్ళీ దేవుడు తన కార్యం జరిగించాక ఫ్లాట్స్ అని చక్కగా సేల్ అవడాలుగా ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. అంతేకాదు ఈ బ్యాచ్లో లాస్ట్ 21st బ్యాచ్లో వీణారాణి బైబిల్ ట్రైనింగ్ చేసుకొని డోన్లో దేవునికి సేవ చేయాలని ఆశ కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి మళ్ళీ యొక్క సమస్యలన్నీ తీరిపోతే దేవుని సేవలో ఉండాలని ఆశ కలిగిన కుటుంబము, మళ్ళీ ఆ కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. వీణారాణి, రమేష్, అమూల్య, బాబు పేరు ఏదో రాశారు, ప్రజ్వల్. కాబట్టి బాబు కోసం కూడా మనము ప్రార్థన, వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు, దేవుడు వాళ్ళు విశేష జ్ఞానం ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. అందరు 2 చేతులు పైకెత్తి దేవుని యొక్క నామాన్ని స్తోత్రం చేసి ఈ యొక్క కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం నాయనా, అద్భుతకరుడా మీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు అయ్యా. నిన్న నేడిగంలోకి ఏకరీతిగా ఉన్నటువంటి దేవా నీ పాదాల స్తోత్రాలు ఆచరించుకుంటున్నానయ్యా. అయ్యా ఈ యొక్క సమయంలో తండ్రి వీణారాణి యొక్క కుటుంబాన్ని బట్టి మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాను స్వామి. అయ్యా దీవించండి, ఆస్వాదించండి ప్రభా. బ్రదర్ రమేష్ గారిని కూడా మీరు దర్శించండి నైనా.
సంపూర్ణ రక్షణ అనుగ్రహించవస్తుగా వేడుకుంటున్నాను ప్రభు. మళ్ళీ మా ప్రియుల అప్పుల సమస్యలో ఉంటుండగా ప్రభు నేను మీరు అద్భుత రీతిగా సహాయం చేయవస్తుగా వేడుకుంటున్నాను. వాళ్ళకున్న 40 ఫ్లాట్స్ తండ్రి ప్రభు అయ్యా సేల్ అవ్వడానికి నీ కృపను అనుగ్రహించవస్తుగా వేడుకుంటున్నాను స్వామి. నీ కొన్నాళ్ళు అదేవిధంగా డోన్లో వాళ్ళ సేవ ప్రారంభించాలనుకుంటుండగా అయ్యా మీ ద్వారాన్ని తెరవస్తుగా వేడుకుంటున్నాను స్వామి. ప్రతి అడ్డును ఆటంకాన్ని యేసునామములో లయపరుస్తుంటున్నాను ప్రభు. నీకు స్తోత్రాలు. అంతేకాదు నా ప్రభు బిడ్డల యొక్క భవిష్యత్తును దీవించండి. చౌచునగా విశేషమైన కృపను జ్ఞానం అనుగ్రహించవస్తుగా వేడుకుంటున్నాను స్వామి. నీ కొన్నాళ్ళు మా ప్రియ కుటుంబం ద్వారా అనేకులు ప్రభుని తెలుసుకునేలాగున మీ సహాయం చేయవస్తుగా వేడుకుంటున్నాను. దుష్ట క్రియలు సతాన కార్యాలను యేసులో బంధిస్తుంటున్నాను అయ్యా. యేసులో శపిస్తుంటున్నాను దేవానికి స్తోత్రాలు. అదేవిధంగా ప్రభు మా సంఘానికి వస్తున్నటువంటి సుగుణమ్మ గారిని బట్టి స్తోత్రాలు అయ్యా. అయ్యా నేను దినమున తను ఈరోజు దినమున ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. అయ్యా బిడ్డ త్వరగా తండ్రి ప్రభునైనా అయ్యా తండ్రి ప్రభు కోలుకోవడానికి నీ కృపను అనుగ్రహించవస్తుగా వేడుకుంటున్నాను. బిడ్డ చుట్టూ నీ ప్రత్యేకమైన కాపుదలను కంచెను భద్రతను వేడుకుంటున్నాను స్వామి. ఇంకా మాకు తెలియక అనారోగ్య పరిస్థితిలో ఉంటే అయ్యా వారిని ముట్టి మీరే స్వస్థపరచవస్తుగా వేడుకుంటున్నాను స్వామి. నీకు వందనాలు అయ్యా. ముఖ్యంగా ప్రభా మళ్ళీ ఈరోజు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి ప్రభా. ఏ బిడ్డలైతే ఎగ్జామ్స్ రాస్తుంటున్నారో స్వామి అయ్యా వాళ్ళకి మీ విశేషమైన జ్ఞానంతోనూ శక్తితోనూ బలంతో నింపి అయ్యా మీరు రాయించి మహిం పొందండి. వాళ్ళ భవిష్యత్తును దీవించండి స్వామి. అయ్యా నీ ఎందు భయభక్తులు వాళ్ళ వారు ఉంటుండగా అయ్యా నీ జ్ఞానంతో నింపవస్తుగా వేడుకుంటున్నాను అయ్యా. నీ పాద కొందనాలు యెహోవా. ఎందు భయభక్తులు ఉంటే జ్ఞానాన్ని మూలమన్నావు దేవా. అయ్యా మా ప్రియుని మీ జ్ఞానంతో నింపి అభిషేకించి అయ్యా చక్కర రాయించి మీరు మహిం పొందవస్తుగా వేడుకుంటున్నాను స్వామి. నీకు స్తోత్రాలు అయ్యా. 25 రోజు ఉపవాస ప్రార్థన బట్టి స్తోత్రాలైనా పాస్టర్ సువర్ణరాజు గారిని ప్రభు మీరు అభిషేకించి వాడుకున్న విధానం బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా మీ దాసుని సేవను పరిచయను ప్రభు కుటుంబాన్ని దీవించండి ప్రభు. అయ్యా మీకు ఆకాశ వాకులిపి విస్తారమైన దేవులు కుమ్మరించవస్తుగా వేడుకుంటున్నాను ప్రభు. సంఘ సరిధులు విస్తరింపబడుగాక స్వామి. నీకు స్తోత్రాలు. మీ దాసుని ప్రాణం అంతట్లో ప్రభు అయ్యా మీ తోడే ఉండవస్తుగా వేడుకుంటున్నాను స్వామి. అదేవిధంగా పరందమ్మాయి గారు పాస్టర్ గారిని బట్టి స్తోత్రాలు అయ్యా. మీ దాసుని కూడా దీవించండి అయ్యా. మీ దాసుని పరిచయం కూడా ఆశించవస్తుగా వేడుకుంటున్నాను అయ్యా. మా మధ్య ఇంకో సహోదరుడుగా వచ్చి ఉంటారు అయ్యా. ఆ బ్రదర్ గారిని కూడా దీవించండి. వారి సేవను పరిచయం ఆస్వాదించండి. వాళ్ళ కుటుంబాన్ని దీవించి మీరు మహిం పొందవస్తుగా వేడుకుంటున్నాను స్వామి. నీకు వందనాలు అయ్యా. వచ్చిన ప్రతి బిడ్డని నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను అయ్యా. నీ శకిన మహిమతో నింపండి స్వామి. అయ్యా ప్రతి ఒక్కరు తండ్రి ప్రభునైనా నీ సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసే కృపను అనుభవాన్ని మీరు అనుగ్రహించవస్తుగా వేడుకుంటున్నాను అయ్యా. అవును ప్రభా నైనా ప్రభా నువ్వే ఆకాశాన్ని భూమి సృష్టికర్తమైన దేవుడు నువ్వు నైనా అయ్యా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రభా అద్భుతమైన విజయాన్ని తండ్రి ప్రభు ఏ విధంగా జరిగించుంటావో అలాంటి జయ జీవితాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించవస్తుగా వేడుకుంటున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు. మీకు వందనాలు అయ్యా. విన్న వాక్యాన్ని ప్రభా మీరే నీరు కట్టి ఫలింపచేసి మీరే మహిం పొందండి. దుష్ట క్రియల లయపరుస్తూ వచ్చిన ప్రతి బిడ్డను యేసుక్రీస్తును సిలువేస్తూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ తండ్రి ప్రభా మీ పాదాలకు చేయించుకుంటూ యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి మొరపెట్టుకొని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంతించుము. నా ఆత్మ సమస్తమాన పరిశుద్ధ నామ సంతించుము. నా ప్రాణమా యెహోవాను సంతించుము. ఆయన చేసిన ప్రకారంలో దేనిని మరవకము. ఆయన చేసిన ప్రకారంలో దేనిని మరవకము. యేసు రక్తమే జయం. యేసు నామే జయం. యేసు రక్తన సంపూర్ణ విజయం. సాతాను సర్వనాశనం. శిలువ రక్తమే జయం. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్. అందరికీ వందనాలండి. పాస్టర్ గారు కూడా వందనాలు.